యూనిటీ ఇన్ స్పిరిట్ గ్లోబల్ క్రైస్తవ సన్నిహిత సంఘానికి మీకు స్వాగతం. మీరు ప్రార్థన అభ్యర్థనలు పంపాలనుకుంటే లేదా క్రైస్తవ జీవ భాగస్వామిని వెతుకుతున్నట్లయితే mark108.com ను విజిట్ చేయండి. ఇప్పుడు మనం ప్రార్థనలోకి వెళ్తాము. ప్రభూ, మీ దయ మరియు కృప కోసం మేము మీకు కృతజ్ఞతలు తెలిపి మన జీవితంలో ప్రతి చిన్న పెద్ద వరం కోసం పాడుతాం. మీరు మాకు ఇచ్చిన అనేక ఆత్మీయ, శారీరక మరియు ఆర్థిక ఆభరణాలను ఎప్పటికీ మేము అంగీకరిస్తాము. మీరు ప్రదర్శించిన అజేయమైన ప్రేమ, క్షమాభావం మరియు ఆదరణ మన మనసులలో ఎప్పటికీ నిలిచి ఉంటాయి. ప్రభూ, మీరు మాకు ఇచ్చిన ప్రతిరోజు జీవితం, మీరు అందించిన ఆశ, ఆనందం మరియు పునరుద్ధరణ మాతో ఉంటాయి. మీరు మమ్మల్ని కొత్త ఆశతో నింపినందుకు మేము ప్రతిరోజు మీకు కృతజ్ఞతలు తెలుపుతాము. మీరు మనం తీసుకునే ప్రతి అడుగులో, ప్రతి నిర్ణయంలో మాకు గైడెన్స్ ఇచ్చారు. ఈ కోసం మీరు దయచేసి ఎప్పటికీ మనం ధన్యులై ఉండేలా చేయండి. ప్రభూ, ఈ క్షణం మనం మిమ్మల్ని ఉమ్మడి కృతజ్ఞతతో దర్శించుకోవడానికి వచ్చినట్లు భావిస్తాము. మేము మీకు ధన్యవాదాలు చెబుతాము. కృప యొక్క ప్రతి చిన్న రూపం మీ చేతిలో ఉంది. మీరు మాకు ఇచ్చిన ఆశ, ఆత్మశాంతి మరియు సంతోషం మన జీవితంలో ఉంటాయి. మీరు మాకు ఇవ్వని దాన్ని మేము గ్రహించాము. ప్రభూ, ఈ రోజు మా హృదయాల నుంచి మీకు ధన్యవాదాలు వ్యక్తం చేయడం ద్వారా మేము మీ అశేషమైన కృపకు కృతజ్ఞతలు తెలిపేందుకు కోరుకుంటున్నాము. యూనిటీ ఇన్ స్పిరిట్తో కలిసి ప్రార్థించినందుకు ధన్యవాదాలు. మీరు విశ్వాసం కలిగిన జీవిత భాగస్వామిని వెతుకుతున్నట్లయితే mark108.com ను విజిట్ చేయండి. మీ ప్రార్థన అభ్యర్థనలు కూడా అక్కడ పంపవచ్చు. దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి మరియు ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.